నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఒక రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఏది అంటే ఎవరైనా సరే సచివాలయం అని చెప్తారు. మరి ఆ సచివాలయంలో అన్నిటికంటే పవర్ఫుల్ ప్లేస్ ఏది? ముఖ్యమంత్రి కూర్చున్నటువంటి ప్లేస్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంకా రాష్ట్ర విధి విధానాలను శాసించే టాప్ ఐఏఎస్లు అధికారులు కూర్చున్నటువంటి 6వ అంతస్తు. రాష్ట్రం మొత్తానికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇక్కడి నుంచే పరిష్కారాలు, నిధులు వెళ్తుంటాయి. కానీ ఇప్పుడు అదే 6వ అంతస్తులో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో పడిందనే వార్త సచివాలయ కారిడార్లో హాట్ టాపిక్గా మారింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. సాక్షాత్తు సీఎం ఆఫీస్ ఉండే 6వ అంతస్తుకు భోజనాలు బంద్ అయ్యాయి. అవును, మీరు విన్నది నిజమే. అక్కడ పనిచేసే సిబ్బందికి తిండి సప్లై చేసే కాంట్రాక్టర్ చేతులు ఎత్తేశాడు. అసలు ఏం జరిగింది? కోట్లల్లో బిల్లులు ఎందుకు ఆగిపోయాయి అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సచివాలయం 6వ అంతస్తులో ముఖ్యమంత్రితో పాటు కీలక అధికారులు రాత్రింబగళ్ళు విధుల్లో ఉంటారు. సీఎంఓలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు, పేషీల్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది, ఇతరుల అధికారులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఏ క్షణంలో ఏ లెక్కలు కావాలన్నా, ఏ ఫైల్స్ తయారు చేయాలన్నా వీరంతా అందుబాటులో ఉండాల్సిందే. వీరి సౌకర్యం కోసం ప్రభుత్వం ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ను నియమించింది. ఆ కాంట్రాక్టర్ సచివాలయం పక్కనే వంటలు వండి ప్రతిరోజు ఉదయం వేడివేడి టీ, టిఫిన్స్, మధ్యాహ్నం నాణ్యమైన శాకాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, అవసరమైతే రాత్రిపూట కూడా ఫుడ్ సరఫరా చేసేవాడు. అయితే వందల సంఖ్యలో ఉండే ఈ సిబ్బందికి గత కొంతకాలంగా తిండి పెట్టే బాధ్యత ఆ కాంట్రాక్టరే చూసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ సప్లై పూర్తిగా ఆగిపోయింది. తిండి ఆగిపోవడానికి కారణం ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడమే. గత 2 ఏళ్లుగా సదరు కాంట్రాక్టర్ రూపాయి కూడా తీసుకోకుండా తన సొంత డబ్బులతోనే భోజనాలు సప్లై చేస్తున్నట్లు సచివాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. వందల మందికి 2 ఏళ్ల పాటు రోజుకు 3-4 సార్లు తిండి, టీ, స్నాక్స్ అందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాంతో ఆ బిల్లులు మొత్తం కాస్త కోట్ల రూపాయలకు చేరింది. పాపం ఆ కాంట్రాక్టర్ తన బిల్లులు క్లియర్ చేయమని అధికారుల చుట్టూ కాలరిగేలా తిరిగాడు. సార్, నేను వంట సరుకులు కొనాలి, కూరగాయలు తేవాలి, కనీసం మొత్తం బిల్లులు ఇవ్వకపోయినా విడతల వారీగా కొద్దిగా అయినా డబ్బులు విడుదల చేయండి అని అధికారుల ముందు మొరపెట్టుకున్నాడు. కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుంటూ తప్పించుకున్నారు తప్ప బిల్లులు మాత్రం పాస్ చేయలేదు. అధికారుల నిర్లక్ష్యంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ చివరకు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక నా జేబులో నుంచి పైసలు పెట్టలేను, ఇప్పటికే అప్పుల పాలైపోయాను, వంట సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేవు, పని వాళ్లకు, వంట చేసే వాళ్లకు జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాను, నాకు ఇంకా ఓపిక లేదంటూ 6వ అంతస్తుకు భోజన సరఫరాను పూర్తిగా నిలిపివేశాడు. ఒక్కసారి ఆలోచించండి, కోట్లలో బిల్లులు రాకుండా సొంత డబ్బులతోనే ఆ డబ్బులను పెట్టి ఎంతకాలమని భోజనాలు పెడతారు. అందుకే చేసేదేమి లేక సదరు కాంట్రాక్టర్ సప్లై బంద్ చేశాడు. ఇప్పుడు ఈ విషయం సచివాలయంలో పెద్ద చర్చకు దారితీసింది. సీఎం, సిఎస్, కీలక ఐఏఎస్ అధికారులు కూర్చుని 6వ అంతస్తు పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగిలిన శాఖల పరిస్థితి ఏంటి? అక్కడ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో మిగతా ఉద్యోగులు, అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం నలుమూలల నుంచి తమ పాత బిల్లుల కోసం సచివాలయానికి వచ్చే కాంట్రాక్టర్లు, ప్రజలు సచివాలయంలో సీఎం ఆఫీస్కే బిల్లులు రావడం లేదు, ఇంకా మాకెక్కడ ఇస్తారంటూ ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి భోజనాల బంద్ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, అదేవిధంగా కాంట్రాక్టర్ బిల్లులు ఎప్పుడు క్లియర్ అవుతాయో కూడా వేచి చూడాల్సిందే.